తలెత్తుతుంది మనలో. దేవుడు ఈ లోకములో జన్మిస్తే మనకు ఒరిగేది ఏముంది? మనుషులు పశ్చాత్తాపంతో ప్రాధేయపడుతూ ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మన మనసును మార్చుకొని మన తలరాతను కూడా మారుస్తున్నారు. మనకు మీకు అర్థం కావడం లేదు. నేను యెరూషలేము వెళ్ళేది ఏదో రాజ్యాన్ని స్థాపించడం కోసం కాదు, శిలువపై మరణించడం కోసం. సకల సృష్టికి కారకులైనటువంటి సాక్షాత్ దేవుడే అద్భుతాలు చేయగలడు. దైవ వాక్యాన్ని ఆలకించే ముందు అందరం కొంచెం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మనందరినీ ఆ పవిత్రాత్మ దేవుడు తన సాన్నిధ్యముతో నింపాలని, వాక్యాన్ని ప్రకటించే నాకు అవసరమైనటువంటి బుద్ధి శక్తిని, ఆలకించే మీ అందరి యొక్క మనస్సులను హృదయాలను తెరవాలని, వాక్యాన్ని గ్రహించి దాని యొక్క సారాంశాన్ని, దాని యొక్క సందేశాన్ని మన జీవితాలకు అన్వయించుకోగలిగేలాగా చేయాలని అందరం కొంచెం మౌనంగా ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి గురువులు, కన్యాస్త్రీలు, ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో 1వ వచనం ఈ విధంగా చదువుతూ ఉంటాం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యే దేవుడై ఉండెను. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ వాక్కు శరీరధారి అయి మనుష్య రూపమెత్తి మనలాగా ఈ లోకములో జన్మించారు అని ఆ 1వ అధ్యాయంలో చదువుతూ ఉంటాం. అంటే దేవుడై ఉన్నటువంటి వాక్కు కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి దిగి వచ్చారు, మనలాగా ఈ లోకములో జన్మించారు. అప్పుడు వినే మనందరికీ అనుమానం వస్తుంది, ఒక ప్రశ్న తలెత్తుతుంది మనలో. దేవుడు ఈ లోకములో జన్మిస్తే మనకు ఒరిగేదేముంది, మనకు వచ్చే ప్రయోజనం ఏముంది అని అడుగుతాం. అందుకే 2వ అధ్యాయంలో వెంటనే పునీత యోహాను గారు మన ప్రశ్నకు సమాధానమిస్తున్నట్లుగా ఒక సంఘటనను వివరిస్తున్నారు. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 10వ వచనం వరకు మనందరికీ సుపరిచితమైనటువంటి ఒక బైబిలు పఠనమది. కానా పల్లెలో పెండ్లి. అంటే యేసు ప్రభువు ఆయన తల్లి శిష్యులు ఒక వివాహానికి వెళ్ళారట. అక్కడ అనుకోకుండా ద్రాక్షారసము అయిపోయిందట. అంటే కొరత ఏర్పడింది. ఆ కుటుంబం నవ్వుల పాలయ్యే ఒక సంఘటన అన్నమాట అది. అక్కడ యేసు ప్రభు యొక్క తల్లి ఉంది, యేసు ప్రభు కూడా అక్కడే ఉన్నారు. కానీ ఆయన చొరవ తీసుకొని వీళ్లకు ద్రాక్షారసము లేదే అని చెప్పి వాళ్ళని పిలిచి ఏమి అద్భుతం చేయలేదు. కానీ ఈ అవసరాన్ని గమనించినటువంటి ఆయన యొక్క తల్లి మరియమ్మ గారు ఆమెను ఎవరు అడగలేదు. కానీ తానే చొరవ తీసుకుని యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి, అయ్యా వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నట్లున్నారు, ఏదో కొరత ఏర్పడింది, నవ్వుల పాలయ్యే అవకాశం ఉంది, నువ్వే ఏదో ఒకటి చేయాలి, ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చు, ఏదో అద్భుతం నువ్వే చెయ్యి అని తన కుమారుణ్ణి అడుగుతుంది. తన కుమారుడు ఎవరు, ఆయన యొక్క శక్తి ఏంటి అని తెలిసింది ఆమెకొక్కదానికే. అప్పటి వరకు యేసు ప్రభు ఎటువంటి అద్భుతాలు చేయలేదు. 30 సంవత్సరాల క్రితం దేవదూత చెప్పినటువంటి మాటలను ఆమె గుర్తుకు తెచ్చుకుంది. ఈయన దేవుని కుమారుడు, మహోన్నతుడని పిలువబడతాడు, మహోన్నతుని కుమారుడు నీ ద్వారా జన్మిస్తాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టు అని 30 సంవత్సరాల క్రితం
దేవదూత చెప్పినటువంటి మాటలను ఆమె గుర్తుకు తెచ్చుకొని నిజంగా ఈయన దేవుని కుమారుడే అని విశ్వసించి అద్భుతాలు చేయగలడు, అసాధ్యమైనది ఏదీ లేదు ఈయనకు అని గ్రహించి ఆయన దగ్గరకు వెళ్ళి, అయ్యా నువ్వే ఏదో ఒకటి చేయాలి అని చెప్తుంది. అప్పుడు యేసు ప్రభు అంటారు, అమ్మా నీకేంటి నాకేంటి, అయినా ఇంకా నా గడియ రాలేదు, అద్భుతాలు చేసే సమయము ఇంకా ఆసన్నము కాలేదు అని అంటాడు. అప్పుడు ఆ తల్లి అంటుంది, నీకు సమయం వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ అద్భుతం అయితే నా కోసమైనా చేయాలి. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, నువ్వు చేయగలవని నాకు తెలుసు. ఒకవేళ నీకు సమయం రాకపోతే అది నాకు అనవసరం, నువ్వేదో ఒకటి చేయాలని చెప్పి పట్టుబట్టింది. యేసు ప్రభువుకి వేరే దారి లేక ఆ అద్భుతాన్ని చేశారు. మీరు అనుకోవచ్చు, దేవుడు తన మనసు మార్చుకుంటారా? తన గడియ రాలేదు అని అన్నారు కదా, మరి అద్భుతం ఎలా చేశారు ఆమె ప్రార్థిస్తే అని అనుకుంటాం. పాత నిబంధనలో రాజుల గ్రంథంలో ఒక చిన్న సంఘటన ఉంది. ఆహాజు అనే రాజుకి యెషయా ప్రవక్త వచ్చి, నీ పోకడ దేవునికి నచ్చడం లేదు, నువ్వు పెట్టె చదురుకో, 15 రోజుల్లో నీవు మరణిస్తావు అని రాజుకి దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తాడు యెషయా ప్రవక్త. అది విన్నటువంటి ఆ ఆహాజు రాజు ఎంతో దుఃఖంతో తన బట్టలు చించుకొని బూడిద చల్లుకొని బోరున ఏడవటం ప్రారంభించాడట. ప్రభు, నేనేం తప్పు చేశాను, నేనేదైనా చేసుంటే క్షమించు అని చెప్పి దేవుని ముందు ప్రాధేయపడటం మొదలుపెట్టాడు. ఈ పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన యెహోవా దేవుణ్ణి చేరిందట. అప్పుడు వాక్యం చెబుతుంది, ఆ ప్రవక్త ఆ రాజభవనాన్ని వీడి బయటకు వెళ్ళకముందే మళ్ళీ దేవుని యొక్క వాక్యం ఆయన వద్దకు వచ్చింది. వెళ్ళు, రాజు యొక్క ప్రార్థనను ఆలకించాను, నా మనసు మార్చుకున్నాను, ఇంకొక 15 సంవత్సరాలు పొడిగిస్తున్నానని చెప్పిరా అని యెషయా ప్రవక్తని మళ్ళీ రాజు వద్దకు పంపిస్తున్నారు. అంటే దేవుడు కూడా తన మనసును మార్చుకుంటారు. మనుషులు పశ్చాత్తాపంతో ప్రాధేయపడుతూ ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు తన మనస్సును మార్చుకొని మన తలరాతను కూడా మారుస్తారు అనటానికి ఒక ఉదాహరణ. అంటే మన జీవితాలలో కూడా కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్లు వచ్చినప్పుడు, దుఃఖాలు వచ్చినప్పుడు, దురితాలు వచ్చినప్పుడు, వ్యాధులు బాధలు వచ్చినప్పుడు నిరాశ చెందకూడదు. ఇది మన తలరాతలే, ఎవరు మార్చగలరు అని నిరాశకు నిస్పృహకు గురి కావలసిన అవసరం లేదు. పశ్చాత్తాప హృదయంతో విశ్వాసముతో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన తప్పకుండా తన మనసును మార్చుకుంటారు. మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మన దృఢమైనటువంటి నమ్మకాన్ని బట్టి తిరిగి మనకు ఆరోగ్యాన్ని దయచేస్తారు, తన అనుగ్రహాలను మనపై మన కుటుంబాలపై కుమ్మరిస్తారు అని ఈ సంఘటనలు మనకు తెలియజేస్తున్నాయి. అంటే ఆ మరియ తల్లి ప్రార్థిస్తే ఆయన కాదనలేదు. ఆమెను ఎవరు అడగలేదు అని చెప్పాను. ఆమె సహాయం కోసం ఎవరు ప్రార్థన చేయలేదు. అయినా తానే చొరవ తీసుకొని వారి కోసం ప్రార్థించింది, వారి కోసం ప్రాధేయపడింది, ఆ అద్భుతం జరిగేటట్లు చేసింది. మరి మీరు నేను ఎన్నోసార్లు ఆమె వద్దకు వెళుతూ ఉన్నాం. మిక్కిలి నెనరుగల తల్లి, నా మొరను ఆలకించు, నా బాధలు ఇవి, నా వ్యాధులు ఇవి, నీవే ఏదో ఒకటి చేసి నీ కుమారుని వద్ద ప్రార్థన చేయి అని ప్రాధేయపడుతున్న మనకు ఇంకెంత సహాయం చేయగలదో ఆలోచించండి. అడగకుండానే చొరవ తీసుకొని అద్భుతాన్ని చేయించినటువంటి ఆ తల్లి అడుగుతున్నటువంటి మన తరపున ఇంకెంత ప్రార్థిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది అనుభవించినటువంటి తిరుసభ ఈ 2000 సంవత్సరాలలో ఆమెపై నమ్మకంతో, ఆమె ప్రార్థనా సహాయం, మధ్యస్థ ప్రార్థన యొక్క బలాన్ని అనుభవించినటువంటి తిరుసభ ఆమె దగ్గరకే వెళుతూ ఉంటుంది. నీవు చెప్తే యేసు ప్రభు నీ కుమారుడు వింటాడు, నువ్వు తల్లివి కాబట్టి నువ్వు మా కోసం ప్రార్థన చెయ్యి,
అద్భుతాలు చేసేది మరియమ్మ గారు కాదు, యేసు ప్రభువే అద్భుతాలు చేసేది. సకల సృష్టికి కారకులైనటువంటి సాక్షాత్తు దేవుడే అద్భుతాలు చేయగలడు. మరియమ్మ గారి యొక్క పాత్ర ఏమిటి? మన తల్లిగా మన యొక్క ప్రార్థనలను, మన యొక్క మొరలను ఆయన వద్దకు చేరుస్తుంది. ఆమె ఎంతో సన్నిహితురాలు కాబట్టి, దేవుని యొక్క చిత్తానుసారం జీవించింది కాబట్టి, దేవుని యొక్క ప్రియమైనటువంటి తల్లి కాబట్టి, ప్రియమైనటువంటి దైవ సేవకురాలు కాబట్టి, ఆమె యొక్క మాటను ఆమె వింటారు కాబట్టి మనందరం ఆమె దగ్గరకు వెళ్ళి మన మొరలను ఆమె ముందుంచుతున్నాం. ఆ విశ్వాసముతోనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ ఇక్కడకు వచ్చి ఉన్నారు. తప్పకుండా ఆ తల్లి మన కోసం ప్రార్థన చేస్తుంది. ఆమె నిజంగానే మన తల్లి. ఆ విషయాన్ని గురించే ఈ సాయంకాల సమయమున మీకు వివరించాలని అనుకుంటున్నాను. కొంచెంసేపు శ్రద్ధగా వినండి. మరియమ్మ గారు మనందరికీ తల్లి, నిజంగానే తల్లి. క్రీస్తు ప్రభువుకి ఏ విధంగానైతే తల్లి అయిందో అదే విధంగా ఆమె మనందరికీ తల్లి. మన కష్టాలను, మన బాధలను, వ్యాధులలో, బాధలలో మనలను అర్థం చేసుకోగలిగి మనలను కంటికి రెప్పలా కాపాడగలిగే తల్లి. అది ఎలానో వివరిస్తాను, వినండి. ఈరోజు మొదటి పట్టణములో ఆదాము అవ్వల పాపము వలన మనిషికి మరణము సంక్రమించింది. ఆ మరణాన్ని జయించి తిరిగి మనలను దేవుని బిడ్డలుగా చేర్చడానికి దేవుడు తన అనంతమైనటువంటి ప్రణాళికలో తన కుమారుణ్ణి పంపాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. తన కుమారుడే సాక్షాత్తు ఈ లోకములో జన్మించి మన పాపాలన్నిటినీ తనపై వేసుకొని తానే స్వయంగా మరణించి మనకు దేవునికి మధ్య తెగిపోయినటువంటి బంధాన్ని తిరిగి పునరుద్ధరించగలరు అని తండ్రి అయిన దేవుడు భావించి ఆయన ఎప్పుడో నిర్ణయించుకున్నారు తన కుమారుని పంపాలి అని ఈ లోకానికి. మరి ఎలా పంపాలి? ఆయన మనుష్యావతారం ఎత్తాలి అంటే ఒక గర్భములో పురుడు పోసుకోవాలి. దేవునికి ఒక స్త్రీ యొక్క గర్భం అవసరం. అందుకని ఒక స్త్రీని ప్రత్యేకంగా తయారు చేశారు. నిర్మలంగా, నిష్కళంకమైనటువంటి ఒక గర్భాన్ని, ఒక హృదయంతో కూడినటువంటి ఒక స్త్రీని ఆయన సృష్టించారు. ఆమె మరియమాత. పరిశుద్ధుడైనటువంటి తన కుమారుడు ఈ లోకములో జన్మించాలి అంటే పరిశుద్ధమైనటువంటి ఒక గర్భము కావాలి, పరిశుద్ధమైనటువంటి ఒక స్త్రీ కావాలి. అందుకే ఆమెను నిష్కళంకముగా జన్మింప చేశారు ఆ యావే దేవుడు. దేవదూత వచ్చి, అమ్మా నీవు అనుగ్రహ పరిపూర్ణురాలవు, నీవు జన్మించినప్పుడే, నీవు జన్మించక పూర్వమే ఆ దేవుడు నిన్ను ఎన్నుకున్నారు. అక్కడ ఏమి రాసింది? అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. ఏదో నేను ఈరోజు ఏదో అనుగ్రహాలు తీసుకొని రావడం లేదు. దేవుడు నిన్ను సృష్టించినప్పుడే, నీకు జన్మనిచ్చినప్పుడే నిన్ను అనుగ్రహాలతో నింపారు. అందుకే నీకు శుభము. నీవు ఆనందించు. దేవుని యొక్క ప్రణాళిక నీలో నెరవేరబోతుంది. సాక్షాత్తు ఆయన కుమారునికి నీవు జన్మనివ్వబోతున్నావు. ఈరోజు నీవు ఆయనను గర్భము దాల్చబోతున్నావు అని ఆ దేవదూత చెప్తున్నాడు. అంటే పవిత్రాత్మ ప్రభావముచే, పవిత్రాత్మ శక్తి చేత నీవు దేవుని యొక్క కుమారుణ్ణి గర్భము దాల్చుతావు. నీ గర్భము దేవునికి అవసరము. మరి ఏమంటావు నీవు అని అడుగుతున్నాడు మరియమ్మ గారిని. ఆమె వెంటనే, నేను దేవుని యొక్క దాసురాలను, నీవు చెప్పేది ఏంటో నాకు అర్థం కావడం లేదు. కన్యక గర్భము దాల్చడం, ఒక కుమారునికి జన్మనివ్వడం, ఆ కుమారుని దేవుని పుత్రుడు అవ్వడం, ఇదేదో నాకు వింతగా ఉన్నది, అర్థం చేసుకోవడానికి అతీతమైనది. అయినా కానీ నీవు దేవుని నుంచి వచ్చావంటున్నావు, ఇది దేవుని యొక్క ప్రణాళిక అంటున్నావు కాబట్టి నేను విశ్వసిస్తున్నాను. నీ మాట ప్రకారమే నాలో జరుగునుగాక అని చెప్పింది. ఆ క్షణములో ఆమె గర్భములో
క్రీస్తు ప్రభువు రూపుదాల్చారు, పురుడు పోసుకున్నారు. అంటే దేవుడు తన కుమారుణ్ణి ఆమె గర్భములో పెట్టారు. ఇంతవరకు అర్థమైంది మీకు? పవిత్రాత్మ శక్తితో మరియమ్మ గారి గర్భములో యేసు ప్రభు పురుడు పోసుకున్నారు. 9 నెలలు పెరిగారు. 9 నెలల తరువాత ఆమె ఆయనకు జన్మనిచ్చింది. అంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరానికి ఆమె రూపునిచ్చింది. తన రక్త మాంసాలను ఆయనకు పంచి ఇచ్చింది. అంటే క్రీస్తు ప్రభు తల్లి అయింది. ఆమె గర్భములో ఆయన రూపు దాల్చుకున్నారు. శరీరం రూపుదిద్దుకుంది. ఆమె గర్భము నుంచి ఆయన జన్మించారు. అందుకే ఆమె క్రీస్తు ప్రభు యొక్క తల్లి అయింది. ఎవరి శక్తి చేత ఆమె గర్భము దాల్చింది? పవిత్రాత్మ శక్తి చేత. అందుకే ఆమె దేవుని తల్లి అయింది అని లూకా శుభవార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయాలు ఎంతో చక్కగా మనకు వివరిస్తున్నాయి. ఆమె యేసు ప్రభు యొక్క తల్లి, ఇది అందరికీ అర్థమైన విషయమే. కానీ అదేవిధంగా ఆమె మనందరకు తల్లి అయింది. ఏ పద్ధతి ప్రకారం యేసు ప్రభువుకి తల్లి అయిందో అదే పద్ధతిలో మనందరకు తల్లి అయింది. ఎలాగో వివరిస్తాను, వినండి. యేసు ప్రభువు చనిపోబోతున్నారు, శిలువ మీద ఉన్నారు. మనం ఈనాడు విన్నటువంటి సువిశేషంలో తాను శిలువ మీద ఉన్నప్పుడు తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు, తన తల్లి నిలుచుని ఉన్నారు. అప్పుడు ఆమెతో ఇలా అంటున్నారు, అమ్మా, నేను ఈ లోకాన్ని విడే సమయం ఆసన్నమైనది. ఇక నుంచి ఇదిగో ఈయనే నీ కుమారుడు. ఆయనతో అంటున్నారు, ఇదిగో నీ తల్లి అని మనందరికీ ఆమెను తల్లిగా అప్పగిస్తున్నారు. ఆమెను మనందరికీ తల్లిగా ఆమెకు బాధ్యతను అప్పగిస్తున్నారు. తల్లిగా చూసుకోమని మనకు బాధ్యతను అప్పగిస్తున్నారు. బిడ్డలను చూసుకోమని, ఆదరించమని, తనను ఏ విధంగానైతే 33 సంవత్సరాలు కని పెంచి పోషించిందో అదేవిధంగా ఇక నుంచి ఇదిగో యోహాను గారు మనందరి తరపున నిలబడి ఉంటున్నారు. అంటే మనందరినీ ఆమెకు అప్పచెప్తున్నారు. అమ్మా, నేను ఉండటం లేదు, ఇక నుంచి వీళ్ళే నీ బిడ్డలు, వీళ్ళని కంటికి రెప్పలా చూసుకొని ఆమెకు అప్పగిస్తున్నారు. లూకా శుభవార్త 1వ అధ్యాయంలో యావే దేవుడు అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను అప్పగిస్తున్నారు. నా ఆత్మతో నిన్ను నింపుతాను, ఫలితంగా నీవు నా కుమారుణ్ణి ధరించాలి, నీ గర్భములో నా కుమారునికి జన్మనివ్వాలి. దిస్ ఈజ్ యువర్ మిషన్, నేను అప్పగించే నీ బాధ్యత అని యావే దేవుడు ఆ 1వ అధ్యాయంలో మరియమ్మ గారికి చెప్పారు. ఈరోజు అదే దేవుడు శిలువపై నుంచి ఆ మరియమాతకు మరొక బాధ్యతను అప్పగిస్తున్నారు. మళ్ళీ ఈ బిడ్డలకు తల్లి కావాలి నీవు, వీరిని నీకు అప్పగిస్తున్నాను, ఇక నుంచి వారి ఆలన పాలన నువ్వే చూసుకోవాలి అని మరో బాధ్యతను అప్పగిస్తున్నారు. వెంటనే మరియమ్మ గారు ఆ బాధ్యతను స్వీకరించింది. మీకు తెలుసు, యేసు ప్రభువు సిలువ వేయబడిన తరువాత, వింటున్నారు కదా, అర్థమవుతుందా? సిలువ వేయబడిన తరువాత శిష్యులందరూ ఈయనేదో సాధిస్తాడని, ఈయనేదో వాళ్ళకి చేస్తాడని చెప్పి సమస్తము వదిలి ఆయనను అనుసరించారు. చివరికి ఏం చేశాడు ఆయన? వాళ్ళందరినీ ముంచేశాడు. ఈయనేదో రాజ్యాన్ని స్థాపిస్తాడు, మనకు అధికారాలు ఇస్తాడు, సంపదలు ఇస్తాడు అని వాళ్ళందరూ అంతా వదిలిపెట్టి పరుగులు తీస్తూ ఆయనను అనుసరించారు. యేసు ప్రభువు తరచుగా వారి వైపు చూస్తూ, ఎందుకు నన్ను అనుసరిస్తున్నారు? మీకు అర్థం కావడం లేదు. నేను యెరూషలేము వెళ్ళేది ఏదో రాజ్యాన్ని స్థాపించటం కోసం కాదు, సిలువపై మరణించటం కోసం అని ఎన్నోసార్లు చెప్పారు.
నన్ను అనుసరించాలంటే మీరు కూడా నా సిలువను ఎత్తుకోవాలి అని పలుసార్లు వాళ్ళతో చెప్పారు. అయినా వాళ్ళు ఆ మాటలను పెడచెవిన పెట్టారు. ఈయన ఇంతే అంటాడులే అని చెప్పి ఆయనను వెంబడించారు. చివరికి ఏం చేశారు? ఆయన చెప్పినట్లుగా శ్రమలను అనుభవించి సిలువలో నిస్సహాయ స్థితిలో మరణం పొందారు. ఇది చూచినటువంటి శిష్యులు నిరాశకు గురై ఇక వెళ్ళిపోదాంలే ఇంటికని చెప్పి చాలామంది పెట్టెబేడ చదువుకొని ఇంటికి వెళ్ళిపోయారు. లూకా శుభవార్త 24వ అధ్యాయం చదవండి. ఇద్దరు శిష్యుల గురించి అక్కడ వివరిస్తున్నాడు లూకా గారు. ఇలానే నిరాశతో నిస్పృహతో ఇంటికి వెళుతున్నారట వాళ్ళు. అంటే ఇంకా చాలామంది చెల్లా చెదురైపోయారు. వాళ్ళకు కూడా ఈ గతే పడుతుందేమో. పేతురు గారితో ఒక ఆమె ఉంటుంది, నువ్వు కూడా వాళ్ళతో ఆయనతో ఉన్నావు కదా అని అడుగుతుంది. చలి మంట కాచుకుంటున్నటువంటి సమయంలో మీకు గుర్తే ఉంది కదా, ఒక ఆమె వచ్చి నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా. అప్పుడు పేతురుకు భయమైంది, ఈయన కూడా పట్టుకొని పోతారేమోనని. వెంటనే నాకు అసలు ఆయన ఎవరో కూడా తెలియదని 3 సార్లు బొంకాడు. అంటే వాళ్ళందరూ భయపడిపోయి మొదటి రోజేమో ఆయన్ని అనుసరించడం కోసం తమ తండ్రిని, తమ వలలను, తమ పడవలను వదిలిపెట్టి ఆయనను అనుసరించారు. చివరికి వచ్చేసరికే చివరివాడు ఒంటి మీద ఉన్న బట్టలను కూడా వదిలిపెట్టి యేసు ప్రభువు నుంచి దూరంగా వెళ్ళటానికి పరుగులు తీశాడని చెప్పి మార్కు గారు 14వ అధ్యాయం 51వ వచనంలో చెప్తున్నారు. చివరి శిష్యుడట ఒంటి మీద బట్టలు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడట ఆయన నుంచి దూరంగా వెళ్ళటానికి. అంటే యేసు ప్రభువు చనిపోయిన తర్వాత చెల్లా చెదురైపోయారు శిష్యగణం అందరూ. అది పరిస్థితి. మరియమ్మ గారు ఇది గమనించింది. వెంటనే యేసు ప్రభువుని సమాధి చేసిన తర్వాత తన బాధ్యతను స్వీకరించింది. అమ్మా, వీరిని నీకు అప్పగిస్తున్నాను, వీరి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను. యేసు ప్రభువు వీరితో ఏమని చెప్పారు? నేను మీతో ఉంటాను, లోకాంత్యము వరకు నేను మీతో ఉంటాను, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను పవిత్రాత్మను మీపై పంపుతాను, మిమ్మొక సంఘంగా మారుస్తాను, మీకు నా బాధ్యతను ఆ రోజు మీకు అప్పగిస్తాను, మీరు ఇక్కడే ఉండండి జెరూసలేములో అని యేసు ప్రభు శిష్యులకు చెప్పారు. కానీ వీళ్ళేమో భయముతో చెల్లాచెదురయ్యారు. యేసు ప్రభు వాళ్ళకేం చెప్పారు? మీరందరూ యెరూషలేములోనే ఉండండి, నేను మీ ఆత్మను పంపే వరకు ఎక్కడకు వెళ్ళొద్దు అని చెప్పారు. కానీ వీళ్ళేమో భయముతో చెల్లాచెదురైపోయారు. అంటే వాళ్ళందరినీ ఒక సమూహంగా చేర్చాలి, తిరిగి ఒక సంఘముగా శిష్యులుగా మార్చాలి. ఈ బాధ్యతను యేసు ప్రభు మరియమ్మ గారికి అప్పచెపుతున్నారు. ఆమె వెంటనే ఏం చేసింది? యేసు ప్రభువుని సమాధి చేసిన తర్వాత పేతురు గారిని, ఇతర శిష్యులందరినీ బలపరుస్తూ ఆయన చేసినటువంటి వాగ్దానాలకు కట్టుబడి ఉండే ఒక దేవుడు, అందుకని మీరు భయపడవద్దు. ఆయన వాగ్దానం చేశారు, నా ఆత్మను పంపుతాను మీపై అని చెప్పారు కదా. వాగ్దానాలను నిలబెట్టుకునే దేవుడు. మీకు గుర్తుందా? మరియమ్మ స్తోత్ర గీతములో పాడుతుంది, ఆయన తన మాటను తరతరముల వరకు నెరవేరుస్తాడు, ఇచ్చిన మాటను ఎన్నటికీ తప్పని దేవుడు అని ఆ దేవుని గురించి కీర్తిస్తుంది. లూకా శుభవార్త 2వ అధ్యాయములో పవిత్రాత్మ అంటే ఏమిటి, ఆయన శక్తి యొక్క ప్రభావం ఏంటి అని స్వయంగా అనుభవించినటువంటి మరియమ్మ గారు, వాగ్దానాలను నిలబెట్టుకునే దేవుడు అని స్వయముగా అనుభవించినటువంటి ఒక స్త్రీ. అందుకే ఆ శిష్యులతో మాట్లాడుతూ వాళ్ళల్లో కొత్త నమ్మకాన్ని, కొత్త విశ్వాసాన్ని రేకెత్తింపచేసింది. ఇంకెవరూ ఆ పని చేయలేరు. పవిత్రాత్మ గురించి చెప్పే శక్తి ఎవరికి ఉంది? పవిత్రాత్మ గురించి మాట్లాడే శక్తి కానీ అవగాహన కానీ పరిశుద్ధ గ్రంథంలో మరియమ్మ గారికి తప్ప ఎవరికీ లేదు. పవిత్రాత్మ శక్తి చేత యేసు ప్రభువుకి జన్మనిచ్చినటువంటి ఆమెకు తప్ప పవిత్రాత్మ గురించి అవగాహన లేదు, మాట్లాడే శక్తి కూడా ఎవరికీ లేదు. అందుకే యేసు ప్రభు ఆమెకు ఆ బాధ్యతను అప్పగించారు. చెప్పు వాళ్లకు, నేను పవిత్రాత్మను పంపిస్తానని, వారిని పవిత్రాత్మ శక్తితో అభిషేకిస్తానని, ఒక సంఘంగా మారుస్తానని
చెప్పు, నేర్పించు అని ఆమెకు అప్పచెప్పారు. ఆమె అందరినీ తన హక్కున చేర్చుకుంది. ఒక అప్పర్ రూమ్ పై ఒక పెద్ద హాలులో ఈ శిష్యులందరినీ గుమికూడ్చింది, తలుపులు బిగించింది, ప్రార్థన చేయడం నేర్పించింది. వాళ్ళకు తెలియదు పవిత్రాత్మ అంటే ఏంటో, పవిత్రాత్మ శక్తి అంటే ఏంటో. దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకునే దేవుడు అని ఆమెకు మాత్రమే తెలుసు. కాబట్టి వాళ్ళకి పూసగుచ్చినట్లు పరిశుద్ధ గ్రంథాన్ని వివరిస్తూ వాళ్ళల్లో నమ్మకాన్ని స్థిరపరిచింది. వాళ్లతో పాటు నిరీక్షిస్తూ పవిత్రాత్మ వచ్చే వరకు వాళ్ళందరినీ ఒక కుటుంబముగా ఉంచుతూ తన హక్కున చేర్చుకున్నది. ఇప్పుడు నేను ఇట్లా చేతులు చాచాను. హక్కున అంటే ఇన్ హర్ బోసం, ఇట్లా అనమాట. ఈ చేతులలో చుట్టూ చేతులు చాపి వాళ్ళందరినీ తన గర్భము దగ్గర కౌగిలించుకొని ఉంది. ఊహించుకోండి ఒకసారి. మరియమ్మ గారు శిష్యులందరినీ ఇట్లా హక్కున చేర్చుకొని ఉంది. పెంతెకోస్తు దినమున ఏమైంది? పవిత్రాత్మ దిగి వచ్చింది. ఏ ఆత్మ అయితే మరియమాతపై దిగివచ్చి యేసు ప్రభువు గర్భం దాల్చేలా చేసిందో, యేసు ప్రభు యొక్క శరీరాన్ని ఆమె గర్భములో ఉంచిందో, ఏ ఆత్మ అయితే ఆ యేసు ప్రభువు రూపుదిద్దుకోవడానికి కారణమైందో, అదే ఆత్మ పెంతెకోస్తు దినమున దిగివచ్చి ఈ శిష్యులందరినీ ఒక శరీరముగా మారుస్తుంది. దీనినే మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే యేసు ప్రభు యొక్క శరీరం, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ హర్ వూమ్, తన గర్భంలో రూపుదిద్దుకున్నది. ఆ రోజు ఎవరి ప్రభావము చేత, ఎవరి శక్తి చేత? పవిత్రాత్మ శక్తి చేత మరియమ్మ గారి యొక్క గర్భములో ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీరం, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ టుక్ ఫార్మ్ ఇన్ హర్ వూమ్. ఆ గర్భములో శరీరధారి అయ్యారు. ఈరోజు పెంతెకోస్తు దినమున అదే గర్భములో, అదే మరియమాత హక్కున పవిత్రాత్మ శక్తి చేత ఈ శిష్యులందరూ యేసు ప్రభు యొక్క శరీరముగా మారుతున్నారు. యేసు ప్రభు యొక్క శరీరముగా రూపుదిద్దుకున్నారు. తిరుసభను, శ్రీ సభను ఇంగ్లీష్లో మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటారు. అంటే అది కూడా క్రీస్తు ప్రభు యొక్క శరీరమే. మరియమాత ఏ శరీరాన్నైతే గర్భము దాల్చిందో, ఏ శరీరానికైతే జన్మనిచ్చిందో, ఏ శరీరం అయితే 30 సంవత్సరాల పాటు మన ముందు, మనతో పాటు, మన మధ్యలో నడిచిందో, అదే శరీరం అన్నమాట తిరుసభ. మనందరం ఆ తిరుసభకు చెందినటువంటి ఆ శరీరములోని అంగం, శరీర భాగాలము అని పునీత పౌలు గారు చెప్తున్నారు. ఏ రోజు ఈ శరీరం రూపుదిద్దుకున్నది? పెంతెకోస్తు దినమున మరియమ్మ గారి సన్నిధిలో, మరియమ్మ గారి హక్కున, ఆమె కౌగిలిలో అదే పవిత్రాత్మ శక్తితో ఆ శిష్యుల యొక్క సమూహము ఒక సంఘముగా మారింది, ఒక తిరుసభగా మారింది, క్రీస్తు యొక్క శరీరముగా మారింది. ఆనాటి నుంచి యేసు ప్రభువుకి ఏ విధంగా ఆనాడు తల్లి అయిందో, పెంతెకోస్తు దినము నుండి మనందరికీ ఆమె తల్లి అయింది. ఎందుకు? ఆమె గర్భములో, ఆమె హక్కున, ఆమె కౌగిలిలో మనందరం ఒక శరీరముగా రూపుదిద్దుకున్నాం. ఆనాటి నుంచి తిరుసభ జన్మించింది. ఆమె కారకురాలు. ఏ విధంగా క్రీస్తు ప్రభు జన్మకు పవిత్రాత్మ శక్తితో, దేవుని యొక్క మహత్వపూర్ణమైనటువంటి శక్తితో ఆయన శరీరించి ఆయనకు జన్మనిచ్చిందో, అదేవిధంగా పెంతెకోస్తు దినమును కూడా తన బాధ్యతను స్వీకరించి పవిత్రాత్మ శక్తితో మనందరికీ ఆమె జన్మనిచ్చింది. అందుకే ఆమెను తిరుసభ మాత, తిరుసభ తల్లి, మా అందరి యొక్క తల్లి అని పిలుస్తున్నాం. మనందరం పవిత్రాత్మ చేత అభిషేకింపబడినటువంటి ఒక సంఘం. మనందరినీ పవిత్రాత్మ అభిషేకించి ఒక కుటుంబ సభ్యులుగా మార్చారు. మనందరం ఒకే శరీరానికి చెందినటువంటి భాగస్థులం. ఇది దేవుని యొక్క మహత్వం, దేవుని యొక్క శక్తి. ఆయన శక్తి చేతనే మనందరము ఒక సంఘంగా మారాము, ఒక శరీరముగా మారాము, ఒక తిరుసభగా మారాము. కానీ ఇది రూపుదిద్దుకోవడానికి ఆయనకు ఒక తల్లి అవసరం పడింది.
ఆరంభములో ఏ విధంగానైతే యేసు ప్రభు యొక్క శరీర రూపం ధరించటానికి, ఆ రూపుదిద్దుకోవటానికి ఒక గర్భము అవసరమైందో, పెంతెకోస్తు దినమును కూడా తన శ్రీసభ తిరుసభ రూపుదిద్దుకోవడానికి ఆయనకు ఒక గర్భం అవసరమైంది, ఒక కౌగిలి అవసరమైంది, ఒక హక్కు, ఆ ఎంబ్రేస్ అవసరమైంది. అందుకే మరియమ్మకు ఆ బాధ్యతను అప్పగిస్తూ, అమ్మా నువ్వు ఇంకొక బాధ్యతను నెరవేర్చాలి అని తిరుసభకు తల్లి అయ్యే బాధ్యతను కూడా ఆమెకు యేసు ప్రభు శిలువపై నుంచి అప్పగిస్తున్నారు. మొదట్లో ఏం చేసింది ఆమె? తండ్రి దేవుని యొక్క బాధ్యతను స్వీకరించి శిరసావహించి ఎన్ని కష్టాలొచ్చినా నష్టాలొచ్చినా ఆయనకు జన్మనిచ్చి 30 సంవత్సరాలు పెంచి పోషించి తర్వాత వదిలేసింది. తర్వాత మరియమ్మ గారు అంతగా కనిపించదు. యేసు ప్రభువు పరిచర్యకు ఆమె ఎప్పుడూ అడ్డు రాలేదు. ఏదో 1-2 సార్లు అయ్యా మీ అమ్మ వచ్చింది అని చెప్పినప్పుడు, నాకు అమ్మ లేదు, శిష్యులు తమ్ముళ్ళు లేరు, నా మాటను ఎవరైతే ఆలకిస్తారో వాళ్ళే నా తల్లి, నా సహోదరుడు అని చెప్పారు క్రీస్తు ప్రభు. ఆమె బాధ్యత అయిపోయింది. ఆయనకు జన్మనిచ్చింది, పెంచింది. 30వ ఏట దేవుని చేత అభిషిక్తుడై ఆయన కార్యాన్ని, ఆయన పరిచర్యను కొనసాగించారు. ఆమె కనుమరుగైపోయింది. మళ్ళీ శిలువ వద్దనే కనిపించింది. మళ్ళీ ఇంకొక శిలువను ఆయన నెత్తిన పెడుతున్నారు యేసు ప్రభు. ఆ రోజు శిష్యుడు, ఆ రోజు దేవమాత ఒక బాధ్యతను అప్పగించారు. మళ్ళీ ఈరోజు శిలువపై నుంచి ఇంకొక బాధ్యతను అప్పగిస్తున్నారు. పల్లెత్తి మాట్లాడకుండా ఆ బాధ్యతను స్వీకరిస్తుంది. మళ్ళీ తిరుసభ జన్మానికి, తిరుసభ రూపుదిద్దుకోవటానికి కారకురాలైంది. ఆ రోజు పెంతెకోస్తున పవిత్ర ఆత్మ దిగి వచ్చింది, శిష్యులకు అభిషేకించింది, ఒక తిరుసభగా, ఒక సంఘంగా మార్చింది. మరియమ్మ గారి యొక్క బాధ్యత పూర్తయింది. ఇక ఆమె నిష్క్రమించవచ్చు. ఇక ఆ రోజు నుంచి ఆమె ఎక్కడా కనిపించదు అపోస్తలుల కార్యములలో. అప్పటి వరకే ఉంటుంది, వాళ్ళతో ఉంటుంది, వాళ్ళని బలపరుస్తుంది, తన హక్కును చేర్చుకుంటుంది. పవిత్రాత్మ వచ్చినప్పుడు తాను మధ్యలో ఉండి తనందరినీ హక్కును చేర్చుకుని వాళ్ళందరిపై పవిత్రాత్మ వచ్చేటట్లు సిద్ధపరిచి సంఘంగా బలపడిన తర్వాత ఆమె నిష్క్రమించి వెళ్ళిపోతుంది. తన బాధ్యతను నెరవేర్చింది. ఇదిగో నేను దేవుని దాసిరాలను అని ఆరంభంలో చెప్పింది. శిలువ మీద నుంచి యేసు ప్రభువు రెండవసారి ఈ బాధ్యతను అప్పగించినప్పుడు కూడా నేను నీ దాసురాలనే అని ఒప్పుకున్నది. తన బాధ్యతను నెరవేర్చి తప్పుకుంది. విన్నారు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మరియమాతను మన తల్లి అంటున్నాము, తిరుసభ తల్లి అంటున్నాము? అందుకే ప్రారంభం నుంచి నేను చెప్తున్నాను, ఆమె మన కష్టాలను, నష్టాలను, వ్యాధులను, బాధలను, దుఃఖాలను, దురితాలను అర్థం చేసుకోగలదు. తల్లి ప్రేమ అటువంటిది. మనము అడగకుండానే గ్రహించి మన అవసరాలను తీర్చేదే తల్లి. మరియమ్మ గారు అలా చేస్తుంది. కానీ మనందరం ఆమె వద్దకు వచ్చి అడుగుతున్నాము అంటే ఇంకెంతగా మనలను ప్రేమించి మనలను హక్కున చేర్చుకొని తల్లి యొక్క బాధ్యతను నెరవేరుస్తుందో, తల్లిగా తన కర్తవ్యాన్ని ఏ విధంగా నెరవేరుస్తుందో ఆలోచించండి. అందుకే దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ఈమెను మనకు తల్లిగా ఇచ్చినందుకు ఆమె ఈనాటి వరకు తన బాధ్యతను నెరవేరుస్తూనే ఉంది. మనలను కూడా దేవుని యొక్క విశ్వాసములో ఎదగటానికి మనతో కూడా ఎల్లప్పుడూ చెబుతూ ఉంటుంది. ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన మాటను వినండి అని చెబుతూ ఉంటుంది. ఆయన తరపు నుంచి, మళ్ళీ మన తరపు నుంచి ఆయన వద్ద మన ప్రార్థనలను ఆయనకు వినిపిస్తుంది. ఈ విశ్వాసములో, ఈ నమ్మకములో కొనసాగండి. తప్పకుండా దేవమాత తల్లి కాబట్టి తన కర్తవ్యాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి కాబట్టి మనతో నడుస్తుంది, మన వ్యాధులలో బాధలలో తోడుంటుంది. ఆ విశ్వాసం, ఆ నమ్మిక మీ అందరిలో, నాలో, మీలో, అందరిలో దృఢంగా ఉండాలని నేను ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఎంతో ప్రేమతో, వాత్సల్యముతో, విశ్వాసముతో ఆమె యొక్క ప్రార్థనా సహాయం కోసం వచ్చినటువంటి మీ అందరిపై ఆ దేవుని యొక్క దీవెనలు,
ఆ దేవుని యొక్క అద్భుతాలు, ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు హేరాళముగా సమృద్ధిగా మీపై, మీ కుటుంబాలపై ఉండాలని, ఆ ప్రభువు యొక్క శాంతి సమాధానాలు, ఐక్యత మీ కుటుంబాలలో ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. మరొకసారి ఈ మేత్రాసనానికి నన్నెంతో ప్రేమగా ఆహ్వానించినటువంటి మేత్రాసన పాలనాధికారి అయినటువంటి మహాఘనత వహించిన గాలిబాలి పీఠాధిపతులకు ఎంతో ప్రేమతో ఆహ్వానించారు నన్ను. ఆయనకు, మేత్రాసన వికర్ జనరల్ మోన్సినోర్ బాలరాజు ఫాదర్ గారికి, ఈ పుణ్యక్షేత్ర రెక్టర్ గారికి, ఇతర గురువులకు, అమ్మగారులకు, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ, దేవుని యొక్క విశ్వాసములో దినదినాభివృద్ధి చెందుతూ ఆయన యొక్క దీవెనలు, ఆయన యొక్క ఆశీర్వాదాలు మెండుగా పొందాలని మిమ్మందరిని దీవిస్తూ, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.